యూనిట్ల కరెంట్ను కూడా 2 దఫాలు కూడా కరెక్ట్గా రైతులకు ఇవ్వలేకపోయింది, ఇప్పుడు మాట్లాడుతుంది అని అంటున్నారు. మీరేమన్నారు? ఫస్ట్ స్టేట్మెంట్ ఎర్లియర్ బీజేపీ అన్న బీఆర్ఎస్ అన్న కంపారిజన్ చెప్తా మీకు, ప్రజలకు కూడా ఎన్లైట్ అవ్వాలి కదా. ఇందాక బీఆర్ఎస్ అన్న గారు అన్నారు ఫేక్ 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 అని, 2 కోట్ల జాబ్లు పర్ సంవత్సరానికి. బీజేపీ అదే బీజేపీ అండ్ బీఆర్ఎస్ అన్నకి ఇద్దరికి కౌంటర్. ఒకవేళ కన్ఫ్యూజ్ అయినా మీరు సరిదిద్దుకోండి అన్న, మీ వరకు వస్తుంది బాల్. రైట్, ఇందాక మీరు ఫైర్లో ఉన్నారు కదా, ఎందుకులే ఆపడం అని నేను ఆపలేదు. ఇప్పుడు నేను స్మార్ట్గా మీకు అడుగుతానులేండి, నా లెవెల్ వాయిస్లోనే అడుగుతాను. ఇందాక అన్నగారు బీజేపీ అన్నగారు ఫేక్ 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 అని. చెక్ ఆల్ ది రికార్డ్స్. మోడీ గారు ఆయన ఎలక్షన్ కంపెయినింగ్లో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు క్రియేట్ చేస్తా, ప్రొవైడ్ చేస్తా అన్నారు. దట్స్ ఎ ఫ్యాక్ట్. ఏదో దెర్ ఆర్ మల్టిపుల్ మీడియాస్, బీజేపీకి ఫేవర్ చేసే మీడియాలు ఉంటాయి, వాళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టు రాస్తారు. అన్నగారు బీజేపీకి ఫేవర్ చేసే మీడియానే చదువుకొని వచ్చినట్టు ఉన్నారు. రైట్. ఇంకోటి ఇక్కడ అన్నగారు ఇందాక అన్నారు ఏంది మన్మోహన్ సింగ్ టైంలో ఎవరు దేకేటోళ్ళు లేరు దేశానికి అని. మోడీ గారి పరిపాలనలో దేశం చాలా సమృద్ధంగా స్ట్రాంగ్గా మారింది. మన్మోహన్ సింగ్ పరిపాలన ఇన్ఫ్లేషన్ వచ్చేసి 5.4, ఈరోజు ఇన్ఫ్లేషన్ 6.5లో ఉంది. మన్మోహన్ గారే ఎకనామీ పాలసీ ఏదైతే 1992 ఉందో, గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అని ఈ దేశపు ఎకనామీని ఓపెన్ చేశారు. చూడండి, ఇంటిగ్రేషన్ చేశారు వరల్డ్ ఎకనామీకి. పివి నరసింహారావు గారు అప్పుడు ప్రైమ్ మినిస్టర్, మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్. వీళ్ళిద్దరి వల్లనే ఈరోజు వీళ్ళ గొప్పగా అనుకుంటున్నారుగా ఎఫ్డిఐ, ఫారెన్ డివిజన్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్ అని, ఎఫ్ఐఐ అని, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అని. మోడీ నిజం చెప్పాలంటే మోడీ బీఆర్ఎస్ ఓ పాలసీలో నమ్ముకున్నారు. ఏంది అబద్ధపు మాటలు చెప్పి అధికారం చేజిక్కొచ్చుకోవడానికి. ఇంకోటి బీజేపీ అన్నగారు అన్నారు చూడండి ఇందాక, ఫసల్ బీమా యోజన ఇచ్చిందే కాంగ్రెస్. అన్నగారికి అది తెలియదు. మీరు చెక్ చేసుకోండి అన్న, ఇంటికి వెళ్ళైనా తర్వాత అయినా చెక్ చేసుకోండి. ఇంకో విషయం, అన్నగారు నేను మొక్కజొన్నలు తిన్నాను 1960sలో అన్నారు చూడండి, అది గ్రీన్ రివల్యూషన్, ఇందిరాగాంధీ గారి చేపట్టిన కార్యం. ఇంకో విషయం అన్నారు అన్నగారు, గ్రీన్ రివల్యూషన్లో హై ఈల్డింగ్ వెరైటీస్ మనం తెచ్చుకొని అన్నగారు ఆ మొక్కజొన్నలే తిన్నారు, ఇప్పుడు గొప్పగా చెప్తున్నారు కాంగ్రెస్ చేసింది ఏం లేదని. సెకండ్ థింగ్, ఏది అంత్యోదయ అన్న యోజన అని, పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్ కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, గరీబీ హటావ్ అన్నది కూడా ఆ ఇందిరానే. ఆమె పాలసీ ఉన్నప్పుడే మేము అత్యోదయ అన్న యోజన స్కీమ్ తీసుకొచ్చాము. అన్నగారికి అది తెలియదు. ఈ దేశానికి కావాల్సింది 33.33% పేదోళ్ళు, బిలో పవర్టీ లైన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు రోజుకి మినిమం క్యాలరీస్ సరిపోవట్లేదు అంటేను వాళ్ళ కోసం సాచార్ కమిటీ క్రియేట్ చేశాము. వాళ్ళకు బిలో పవర్టీ లైన్ కోసమే మేము ఏం చేశాము, ఇందిరా ఆవాస్ యోజన కానివ్వండి, ఫుడ్ సెక్యూరిటీ బిల్ తీసుకొచ్చాము. అవన్నీ తీసుకొచ్చింది మేము. అన్నగారు ఇప్పుడు గొప్ప క్లెయిమ్ చేసి చూడండి, బీజేపీ వాళ్ళు ఇచ్చింది నేను చెప్తా చూడండి అమ్మ, ముద్రా స్కీము, జన్ ధన్ యోజన, ఈ ఎక్స్ట్రీమ్ వర్స్ట్ స్టార్ట్అప్ ఇండియా, స్టాండప్ ఇండియా, వీళ్ళ అవుట్పుట్ చూడండి. ఇప్పుడు చిన్న ఒక్క పాలసీ ఆఫ్ కాంగ్రెస్, మల్టిపుల్ పాలసీస్ చెప్పాను మీకు. ఒక్క పాలసీ తీసుకుందాం, ఇందులో ఏదైనా సరే మీ చాయిస్లో. నేను నరేగా తీసుకుందాం, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ తీసుకుందాము. వీళ్ళు చేసిన స్టాండప్, స్టార్టప్, ముద్రా యోజన కంపారిజన్ పెడితే అవుట్పుట్ రేషియో గొప్పగా చెప్పిరుగా వీళ్ళు. ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన అని 15 lakhs ఇస్తాను, 2 lakhs కవర్ ఇన్సూరెన్స్ ఇస్తానని, 30,000 ఏమో లైఫ్ కవరేజ్ ఉంటుందని గొప్పగా చెప్తారుగా బీజేపీ మిత్రులు. వన్ ఆఫ్ ది వర్స్ట్లీ ఫెయిల్యూర్. ఇక్కడ వీళ్ళు అల్టిమేట్లీ రిజల్ట్ చూడాలి. ఇది ఏది నరేగా వరల్డ్కి ఎగ్జాంపులరీ, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడంలో, పూరెస్ట్ ఆఫ్ ద పూర్, బిలో పవర్టీ లైన్స్కి, రూరల్ ఇండియాలో కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడంలో ఎగ్జాంపులరీ. ప్రపంచంలో గుడ్ గవర్నెన్స్, వరల్డ్ బ్యాంక్ ఓ ఎగ్జాంపులరీగా చూపించుకుంది దీనికి. ఇవన్నీ అన్నకు తెలియదు హిస్టరీ. అన్న ఏంటంటే ఫేవరిజం ఆఫ్ బీజేపీలో మాట్లాడుతున్నారు. ఓకే, మాట్లాడనియండి. అయితే ఇక్కడ రేషియో చూద్దాం. ముద్రా స్కీమ్ది కానీ, ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజనది కానీ సక్సెస్ రేషియో ఎంత తెలుసా అమ్మ? 5%. అంటే ఏందమ్మా ఇది? 140 కోట్ల జనాభాలో 5% సక్సెసా? ఇచ్చేదే 2 lakhs ఇన్సూరెన్స్ కవర్, ఫ్రీ, జీరో అకౌంట్ బ్యాలెన్స్ అన్నాడు. మొత్తం సత్రోల్ చేసి ఎకనామీకి ఈరోజు రూపాయికి గొప్పగా చెప్తున్నారుగా, అమెరికా డౌన్ అయింది, ఇండియా చాలా పెద్దగా అయింది అని. ఈరోజు డాలర్ విలువ అయిందన్న. ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో నీ దగ్గర రూపాయి వాల్యూ ఉంటేనే నిన్ను ఇంటర్నేషనల్ మార్కెట్లో రెస్పెక్ట్ ఉంటుంది. పాకిస్తాన్ కన్నా వర్స్ట్ సిచ్యువేషన్లో ఉన్నాం మనం. ఫ్రీ మీడియాలో మీరు అది వరల్డ్ రిపోర్ట్ చూడలేదా మీరు? అన్న వచ్చేదో గొప్పగా ఇదే బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళతో ఇబ్బంది ఏంది తెలుసా అమ్మ?
అబద్ధాలు చెప్తారు, గట్టిగా ఏదో కాన్ఫిడెన్స్ లెవెల్లో చెప్తారు. ఇంటింటికి ఓ ఉద్యోగం అన్నారు, 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి అన్నారు. అబద్ధాలు హామీలు, దళితుడు సీఎం అవుతాడన్నాడు, ఇక్కడ ఇన్ఫ్లేషన్ తగ్గిపోతుంది, నేషనల్ సెక్యూరిటీ పెద్దగా అయిపోతుందని. నేషనల్ సెక్యూరిటీయా? ఎక్కడన్నా వీళ్ళందరూ బిజీ ఏంటంటే అధికారం చేజిక్కించుకోవడానికి. ఈ రోజు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఏడున్నాడమ్మా? బెంగళూరులో కంపెయినింగ్ చేస్తున్నాడు. ఈ రోజు ఈ నేను దేశభక్తుల్ని చెప్పనించక సీనా అంటాడుగా. నార్త్ ఈస్ట్ మణిపూర్ కాలిపోతుంది. మీరు మ్యారీకోమ్ ట్వీట్ చేశారా నిన్న? ఎంత ఎమోషనల్ గా, నా ఇల్లు తగలబోడిపోతుంది, ప్లీజ్ డూ సంథింగ్ అని గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. అక్కడ ఎథ్నిక్ క్లిన్సిస్ అవుతున్నాయి, ఓ మెజారిటీ వర్గానికి వీళ్ళు ఎస్టీ స్టేటస్ ఇచ్చారు, రైట్? కూకీ అన్న మైనారిటీ సెగ్మెంట్ మీరు హైకోర్టు జడ్జిమెంట్ అమ్మా. ఇక్కడ మీరు వినాలి అన్నగారు, మీరు మాట్లాడినప్పుడు మీరు ఇంటరాక్ట్ చేయకండి. మీ గొప్పలు చెప్తున్నా నేను, ప్రజలకు తెలియాలిగా అన్నగారు. ఇప్పుడు కాంగ్రెస్ ఇందాక అన్నగా హైకోర్టు ఇచ్చిందని జడ్జిమెంట్, అక్కడ లోకల్లో కూకీస్ లో ఓ సర్వే చేసింది ఓ మీడియా. ఆ సర్వేలో ఏమంటున్నారంటే కూకీస్ బీజేపీ గవర్నమెంటే, బిరేన్ సింగ్ సీఎం ఉన్నాడు అక్కడ, బీజేపీ గవర్నమెంటే హైకోర్టు నుంచి ఆర్డర్ ఫేవరబుల్ తీసుకొచ్చింది మీటీస్ కోసం, మెజారిటీస్ కోసం అని. మళ్ళీ ఇదే విషయం, న్యాయ వ్యవస్థను ఎవరు అవమానిస్తున్నారమ్మా? ఇప్పుడు ఓ ప్రెసిడెంట్, ఓ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జై బజరంగ్ దళ్ అంటారు. ఇది సెక్యులర్ డెమోక్రసీ అన్న? ఇది సెక్యులర్ డెమోక్రసీ అంటే ఒక వర్గానికి ఫేవరిజం చూపిస్తున్నారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఈజ్ ఇట్ వ్యాలిడ్? ఎంతవరకు వ్యాలిడ్? ఇప్పుడు డెమోక్రటిక్ వాల్యూస్ అంటే ఏందమ్మా? ఎక్స్ట్రీమ్ సెక్యులర్, మన ప్రియాంబుల్ ఉంటుంది, రైట్? సెక్యులర్, ఇంటిగ్రల్, ఈ ఫిలాసఫీస్ బీజేపీకి అర్థం కావు. ఇప్పుడు మొన్న కర్ణాటకలో ఏది బజరంగ్ దళ్ ని కాంగ్రెస్ బ్యాన్ చేస్తాదని గొప్పగా అంటున్నారు కదా వీళ్ళు. లెట్ మీ రివీల్ అగైన్ అమ్మా, మేనిఫెస్టోలో ఏమని ఉంది? కాంగ్రెస్ మేనిఫెస్టోలో, వీళ్ళ మేనిఫెస్టోలో ఏముందో చెప్తా నేను. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏమంది అంటే, ఎనీ ఏజెన్సీ which disturbs a communal harmony at the state or which disturb a law and order, it may be a People Front of India, it may be a Bajrang Dal, it may be a Vishwa Hindu Parishad or any organization or any individual, government will ban and punish them అన్నారు. ఈ దీనికి ఓన్లీ బజరంగ్ దళ్ నే బ్యాన్ చేస్తా అన్నట్టు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు గొప్పగా చెప్పుకొని 10 days నుంచి బెంగళూరులో, కర్ణాటకలో కంపెయినింగ్ చేస్తున్నారు, సౌత్ కర్ణాటకలో. అక్కడ నార్త్ ఈస్ట్ తగలబడిపోతుంది. ఎక్కడ పోయిందమ్మా దేశభక్తి? North East is integral part of India. We are proud Indians. Concern every human being of this India is a part of India. You supposed to be there. Prime Minister of India should be there in Delhi to make sure of administration is reaching at the ground level. There is injustice happening. People are getting killed. ఈ రోజు బీజేపీ అన్నగారు గొప్పగా చెప్తున్నారు. ఆర్మీ ఉంది చెప్పండి అన్న, మరి ఆర్మీ ఉంటుందా? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఉంటుందా? ఇప్పుడు ఇక్కడ బీజేపీ మిత్రులు అంటున్నారు బీఆర్ఎస్ మొత్తం ఏదో అబద్ధాలు హామీలు చేసి తెలంగాణ సమాజానికి మోసం చేస్తుంది అంటున్నారు. మరి గవర్నర్ వీళ్ళ మనిషే కదా, యాక్షన్ తీసుకోమనండి. వీళ్ళ యాక్షన్ 163 ఆర్టికల్ 163 కింద గవర్నర్ ఎక్స్ట్రాడినరీ పవర్ చేసుకొని ఈ నిరుద్యోగుల కోసం భరోసాలో నిలబడారు వీళ్ళు. ఆర్టికల్ 200 చూపించుకొని రాష్ట్రానికి కావాల్సిన బిల్లులన్నీ పెండింగ్ పెట్టుకుంటారు వీళ్ళు చిత్తశుద్ధితో తెలంగాణ సమాజానికి ఏమైనా ఇస్తారా? అమిత్ షా గారు వచ్చారు చెవెల్లాలో, మైనారిటీస్ పట్ల రిజర్వేషన్ తీసేయమంటారు. అదా రిజర్వేషన్ తీయడం సమాజానికి మంచిదా? ఏ విధంగా మంచిది? ఒక సమాజానికి ఇప్పుడు కర్ణాటకలో వీళ్ళు తీశారు, మైనారిటీస్ రిజర్వేషన్ తీసుకెళ్లి ఒక లింగాయత్కి ఇచ్చారు. దానివల్ల సాధించింది ఏంది? ఇన్సెక్యూరిటీ అమాంగ్ ద మైనారిటీస్. జై బజరంగ్ దళ్, జై శ్రీరామ్ అంటే మన సమాజాన్ని మనం చెడగొట్టుకుంటున్నాం. కర్ణాటకలో బజరంగ్ దళ్ ని బ్యాన్ చేస్తామని మరి కాంగ్రెస్ సాధించింది ఏంటి? మొన్నటి వరకు మీకు ఫేవర్ గా వచ్చిన సర్వేలు ఇప్పుడు ఆ స్టేట్మెంట్ తర్వాత, ప్రధాని మోడీ పర్యటన తర్వాత ఆ స్కోప్ ఎక్కువ కొంచెం బీజేపీ వైపు మళ్ళింది అంటున్నారు. మరి ఆ స్టేట్మెంట్ తో మీరేం సాధించారు? అబ్సల్యూట్లీ రాంగ్. ఇక్కడ నేను చెప్తాను చూడండి, నేను మళ్ళీ చెప్తా. ఇన్ ద మీడియా మీరు ఇంకోసారి రివైజ్ చేసుకోండి. ఈ షోకే తగ్గట్టు చెప్పడం న్యాయం కాదు. నేను ఏ షోలో ఉన్నా 100% ట్రూతే మాట్లాడతా. ఐఎమ్ గివింగ్ ఇట్ అగైన్. ఎనీ ఇండివిజువల్ ఆర్ ఎనీ ఏజెన్సీ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్ విచ్ డిస్టర్బ్స్ లా అండ్ ఆర్డర్ ఎట్ ది గ్రౌండ్ లెవెల్ ఆఫ్ కర్ణాటక వుడ్ బి బ్యాన్. ఇక్కడ బజరంగ్ దళ్ ఒక్కదాని పేరు లేదు. ఎనీ ఆర్గనైజేషన్, ఎనీ ఇండివిజువల్ అన్నారు. ఇక్కడ ఆర్గనైజేషన్ ఇక్కడ వీళ్ళ తెలివి అదే. బజరంగ్ దళ్ వచ్చింది కదా, ఇంకా ఎమోషనల్ ఎక్స్ప్రెస్ చేద్దాం మన మెజారిటీ. సరే అమ్మా, ఇప్పుడు అన్నగారికి నా క్వశ్చన్ అన్నగారు సరే అమ్మా, టుకుడే అంటే ఏంటి అడగండి అన్నగారికి.
जल्द रहेगी करे तक राहुल गांधी ఇది హిపోక్రసీ అమ్మా. ఇప్పుడు నేను చెప్తా చూడండి, ఇప్పుడు నేను చదువుకున్న ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ లాగా ఒక క్వశ్చన్ అడుగుతాను. 2018 లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో వీళ్ళ MHRD హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ ఆయన ఏమంటారు తెలుసా? డార్విన్ థియరీ తప్పు, డార్విన్ థియరీని తొలగించాలంటే వెంటనే నెక్స్ట్ ఇయర్ NCERT డార్విన్ థియరీ తీసేసింది. ఎంత ఫూలి సమాజానికి బయలుదేరుతున్నాం మనం. చదువుకోవాలి. నైరు ఏమన్నాడమ్మా? టెక్నాలజికల్ అండ్ సైంటిఫికల్ ఇన్నోవేషన్ ఇస్ ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ది నేషన్. ఎందుకన్నా నేను చెప్తాను వినండి. డార్విన్ థియరీ ఏంటో నేను చెప్తాను అన్న. ఇప్పుడు సైన్స్ ని అబద్ధం చేస్తామా? సారీ, సైన్స్ ని అబద్ధం చేస్తామా? డార్విన్ థియరీ అన్నగారు నేను అన్ని ప్రిపేర్డ్ అయ్యి వచ్చా. బీజేపీనే కాదు BRS ని కూడా కౌంటర్ చేస్తా. ఇక్కడ డార్విన్ థియరీ ఏది డెఫినేషన్ చెప్తా అమ్మా? సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్.